స్థానిక సంస్థల్లో జూన్లో స్థానిక సంస్థ నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. భువనగిరి ఎంపీ స్థానం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ను కాదని వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చే అంశం పైన వాళ్ళ మధ్యన కొంత అలక ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి ప్రకటించినటువంటి అంశం పైన అలక ఉందనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే వరంగల్కో మిగిలినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు ముఖ్యమంత్రి తన ఇంట్లో సమీక్ష చేస్తే, కానీ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు సమీక్ష సమావేశము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ అభ్యర్థిని పెట్టుకొని అక్కడ నాయకులను పిలుచుకొని భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సమీక్ష చేశారు. అంటే భువనగిరికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్లో కొంత వెసులుబాటుగా కానీ లేదంటే కొంత లుకలుకలుగా కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ అంతర్గతంగా బీజేపీ ప్రకటించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పైన కొంత వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్టుగా కనబడుతున్నది. గతంలో కూడా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విషయంలో కూడా గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనపైనే ఆరోపణలు చేస్తూ బీజేపీలో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపుగా రేవంత్ రెడ్డితో కలిసిపోయినట్టుగా కనబడుతుంది. కానీ రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే భువనగిరి ఎంపీ అభ్యర్థి విషయంలో ఆ ఎంపిక జరుగుతున్నంత కాలం కూడా భువనగిరి ఎంపీకి సంబంధించి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి కానీ ఒకవేళ వాళ్ళకి ఇవ్వకపోతే కోమటిరెడ్డి కుటుంబంలోని ఇంకా సూర్యపవన్ రెడ్డి అనేటువంటి అభ్యర్థికి కానీ ఒకవేళ అది కూడా కాకపోతే ఎవరైనా బీసీ అభ్యర్థికి ఇస్తే బాగుంటుంది అని. ఇక్కడ బీజేపీ అభ్యర్థి బీసీ, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బీసీఏ, ఒక కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే ఓసీగా ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి కుటుంబం నుంచి పోటీ చేయట్లేదు కాబట్టి మేము ఇంకో బీసీని ప్రమోట్ చేసినట్టుగా కూడా పేరు వస్తుంది మా కుటుంబానికి అనేటువంటి ప్రయత్నం చివరి దాకా చేసిన తర్వాత అభ్యర్థిని వేరే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి అభ్యర్థిని ప్రకటించడంతో రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబము ఎవరు సహకరించరు అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ శ్రేణుల్లోకి వెళ్ళింది. దాన్ని తప్పించడం కోసం ముఖ్యమంత్రి ఏకంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళే భువనగిరి సమీక్ష సమావేశం చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే మిగిలిన నియోజకవర్గాల సమీక్ష ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి తన ఇంట్లో తన దగ్గరే చేసుకున్నారో అట్లా చేయకుండా దీంతో రేవంత్ రెడ్డి ఒక మెట్టు తగ్గారా లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక మెట్టు పెరిగారా, రాజగోపాల్ రెడ్డి వెంటనే అలక మానుతుందా లేదా అనేటువంటి విషయం కూడా తెలవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి రేవంత్ రెడ్డికి దగ్గర అభ్యర్థి, రేవంత్ రెడ్డి మనిషి అనేటువంటి ముద్రపడినటువంటి అభ్యర్థి. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని గెలిపిస్తే అక్కడ అభ్యర్థి గెలిస్తే రేపు పొద్దుగాల మళ్ళీ ఆ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మాకు ఏకు మేకైతారేమో, మళ్ళీ మేము ఇంకొక అభ్యర్థిని ప్రకటించుకోవాలంటే రేపు పొద్దున అవసరం మేరకు మళ్ళీ కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఎవరైనా ఎంపీ పోటీ చేయాలంటే ఆయన తప్పించడం కష్టమవుతుంది. ఇంకో కుటుంబం నుంచి అక్కడ ఎందుకంటే వరుసగా 2009 నుంచి వాళ్ళ కుటుంబమే 2 సార్లు గెలిచింది. 2009లో రాజగోపాల్ రెడ్డి గెలిచారు, 2014లో ఓడిపోయారు, మళ్ళా 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు భువనగిరి నియోజకవర్గం నుంచి. అంటే వరుసగా 3 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో 2 సార్లు వాళ్ళే గెలిస్తే ఈసారి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం పైన కొంత కెనుక వహించారు. ఆయనకి ఇవ్వడం వల్ల ఎందుకంటే బలహీనమైనటువంటి అభ్యర్థి అవుతాడు, ఒకవేళ కాంగ్రెస్ ఊపులో గాలిలో గెలిస్తే ఆయన మాకు ఏకమేకవుతాడు. కాబట్టి ఇంత జరిగినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలక తీరుతుందా, ఆయన వర్గం పనిచేస్తుందా లేదంటే అట్లే పక్కకు పోతుందా అనేటువంటి విషయాలు మాత్రం ఆయనకు సహకరించకుండా ఉంటారనేటువంటి విషయం ఇంకా కొద్ది రోజుల్లో తేలిపోతున్నది. కానీ రేవంత్ రెడ్డి అయితే రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోవడం అనేటువంటిది అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అద్దం పడుతున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతున్నది. కాబట్టి భువనగిరి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అక్కడ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థికి పనిచేస్తారా లేదంటే మాకు సంబంధం లేదు మేము ఓటేస్తాం కానీ ప్రచారం చేయమని చెప్పేసి దూరంగా ఉంటారా, సహకరిస్తారా, వ్యతిరేకిస్తారా, వెనక నుంచి ఏమైనా వెన్నుపోటు పొడుస్తారా అనేటువంటి విషయాలు కొద్ది రోజుల్లో తేలనుంది. దానికి సంబంధించి తీవ్రంగా అంటే ఆ తీవ్రత ఎంత ఉన్నది, వ్యతిరేకత అనేటువంటి తీవ్రత ఎంత ఉందనేటువంటి దీన్ని బట్టి అర్థమైపోతున్నది.